హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నితీక్షా వ్లాగ్స్. ఇంట్లోనే ఈజీగా కొత్తిమీర చెట్లను అయితే పెంచాలంటే ఈ ప్రాసెస్ని అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ముందైతే ఇట్లా చిన్న చిన్నగా చేసుకోవాలి హాఫ్ పార్ట్స్గా కొత్తిమీరని. అండ్ చూడండి ఫ్రెండ్స్, ఎర్రమట్టిని అయితే కొంచెం జల్లెడ పట్టి తీసుకోవాలి, రాళ్ళవి లేకుండా. అండ్ ఇలా చిన్న చిన్న లైన్స్ లాగా గీసుకొని దాంట్లో సీడ్స్ని అయితే వేయాలి ఫ్రెండ్స్. చూడండి నేను వేస్తున్నాను, ఇలాగే వేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి, లైన్గా పెరుగుతాయి. మళ్ళీ మొక్కలు కూడా ఒకదానికొకటి అంటుకోకుండా. ఇలా కుండి మొత్తం అయితే లైన్స్ వేసుకొని దాంట్లో లైన్గా వేయాలి సీడ్స్ అన్నీ. ఇలా వేయడం వల్ల చాలా ఫాస్ట్గా గ్రో అవుతాయి. ఇలా కుండి మొత్తాన్ని అయితే వేసేసుకోవాలి. చూడండి నేను వేస్తున్నట్టుగా వేయండి లైన్గా. ఇప్పుడు దీనిపైన కొంచెం కొంచెం మట్టిని అయితే చల్లుకోవాలి, ఆ సీడ్స్ అన్నీ లోపలికి వెళ్ళేటట్టుగా పలసగా చల్లుకోవాలి. ఇలా చూడండి నేను చూపిస్తున్న విధంగానైతే చల్లుకోండి మట్టి మొత్తాన్ని అయితే. అండ్ ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి, దీనికి చల్లుకోవాలి. ఇలా స్ప్రే బాటిల్ లాంటిది ఒకటి తీసుకొని. అండ్ నెక్స్ట్ డే చూస్తే చూడండి వాటర్ అన్నీ అయితే ఇనికిపోయినాయి. అండ్ థర్డ్ డే చూడండి ఇలా అయితే చిన్న చిన్న మొలకలు అయితే బయటకు వచ్చినాయి, మట్టి మొత్తం పగిలి. మళ్ళీ కొన్ని వాటర్ని అయితే చల్లుకుంటున్నా. 3 డేస్కి ఒకసారి వాటర్ని చల్లుకోవాలి. చూడండి మళ్ళీ కొంచెం ఎండకైతే పెట్టేసుకుంటే చూడండి ఫ్రెండ్స్ మొలకలు అయితే ఎలా వచ్చాయో చూడండి 5 డేస్ తర్వాత. అండ్ 7 డేస్ తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇంకొంచెం ఎక్కువ వచ్చాయి. కరెక్ట్ వారం రోజుల్లోనే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా మొలకలు అయితే వచ్చాయో. చిన్న చిన్న చెట్ల లాగా కూడా అయింది. కొత్తిమీర అయితే అవుతుంది అండ్ పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వచ్చాయో. అండ్ ఎండకైతే పెట్టుకోవాలి డైలీ. అండ్ 3-4 డేస్కి ఒకసారి నీళ్ళు చల్లుకోవాలి, ఎక్కువ పోయొద్దు వాటర్ అయితే. అండ్ ఇంకో చెట్ల కుండీలో కూడా పెట్టాను చూడండి ఫ్రెండ్స్, దీంట్లో కూడా వచ్చాయి పర్ఫెక్ట్గా మొలకలు అయితే వచ్చాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో చూడండి ఫ్రెండ్స్. అండ్ 10 డేస్ తర్వాత చూడండి ఫ్రెండ్స్ కొత్తిమీర అయితే రెడీ అయిపోయింది. కుండి మొత్తం అయితే నిండిపోయింది. చూడండి కొంచెం కూడా గ్యాప్ లేకుండా మొలకలు అయితే అన్నీ వచ్చాయి. ఇంట్లో చేసిన కొత్తిమీర స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది మనం బయట కొనుక్కునే దానికంటే. చికెన్ మటన్ కర్రీస్లో కానీ ఈ కొత్తిమీర వేస్తే అదిరిపోవాల్సిందే ఫ్రెండ్స్. చూడండి నేను ఇప్పుడు కటింగ్ అయితే చేస్తున్నాను. కొత్తిమీర మీరు ఎప్పుడైనా ఇంట్లో పెంచుకున్నారా? ఒకవేళ పెంచుకుంటే ఎన్ని రోజుల్లో గ్రో అయిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ కొత్తిమీర ఇంకా చాలా పెద్దగా పెరుగుతుంది, కానీ నేను కొంచెం కూరలో వేసుకోవడానికి కొంచెం అట్లా కట్ చేస్తున్నా. సో చూశారు కదా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్, షేర్ అండ్ కామెంట్స్ కూడా చేయండి ఫ్రెండ్స్.